హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మరి లక్కీ ఆంటీ ఈ పెంకుటింట్లో మరి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తుందో వెళ్ళి అడుగుదాం. నాకైతే మరి ఛాయ్ అమ్ముకుంటుందేమో అనిపిస్తుంది, కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు అర్థం. అయ్యో లక్కీ ఆంటీ గారు మీరేనా? నేనేనండి. ఏమైంది? మీరెవరు? అదేంటి ఛాయ్ అమ్ముకుంటున్నారు? అవునండి, ఛాయ్ అమ్ముకుంటున్నారు. షూటింగ్లు ఏం లేవండి. అవునా? ఛాయ్ అమ్ముకుంటున్నారు. లక్కీ గారు ఏంటి బాబు వీడియో తీస్తున్నావు? వీడియో కాదండి, మీరు ఛాయ్ అమ్ముకుంటున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తే 10,000 ఈయన. అయ్యో మేము దేనికంటే పిలుస్తున్నామే ఏంటి 10,000 అట్లా ఎందుకు అడుగుతున్నాం? ఎందుకు అమ్ముకుంటున్నారంటే మా బతుకు తెరువుకి. బతుకు ఓకే, కానీ మీరేంది, మీ రేంజ్ ఏంది అసలు? ఈ ఛాయ్ అమ్ముకోవడం ఏంది? ఇది చాలా బాధగా ఉంది అసలు. ఆ కారు నాదే బాబు. ఏది కారా? కారులో తెచ్చారండి ఛాయ్? ఛాయ్ అమ్మి కారు కొనుక్కున్నా. వావ్, మరి టైర్ ఇది భలే ఉందండి. నిజం బాబు. అవునా? ఇది ఏ ఊర్లో మరి? ఇక్కడ పల్లెటూరులో అమ్ముకుంటున్నారు ఎందుకు? పల్లెటూరులోనైతేనే అందరూ ఎక్కువ ఛాయ్ తాగుతారు బాబు. సిటీ అనుకోండి, చాలా షాప్స్ ఉంటాయి, చాలా కొట్లు ఉంటాయి, కాబట్టి అందరూ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తాగేస్తారు. చూడు విలేజ్ ఇదంతా బాగుంది. అవును కదా, ఇదంతా చెట్లు తుప్పలు అన్నీ ఉన్నాయి. మరి అవును, ఇక్కడ మనుషులు నీరు ఛాయ్ అమ్ముకుంటున్నారు. నేను రాగానే ఇంట్లో నుంచి మనుషులందరూ బయటకు వచ్చేస్తారు బాబు. అమ్మ ఆంటీ లక్కీ ఆంటీ ఛాయ్, లక్కీ ఆంటీ ఛాయ్, లక్కీ ఆంటీ ఛాయ్ చాలా బాగుంటుంది అని అంటారు. అంటే ఛాయ్ పేరే లక్కీ ఆంటీ? అంటే నా పేరు లక్కీ, అందరూ నన్ను ఆంటీ అంటారు. కానీ ఇంత పద్ధతిగా ఉన్నావు, మరి ఛాయ్ ఎలా కొనుక్కుంటారు నీ దగ్గర? పద్ధతి తెలిసిన పెద్ద మనిషినండి, అది మీకు తెలియదు మ్యాటర్ అది. అవునా? అక్కడ గొర్రెల దగ్గర ఎవరు అంకుల్ ఉన్నాడంటే అంకుల్ దగ్గరికి వెళ్తున్నావని విన్నా నేను. అవునండి, అంకుల్ మా లవర్. డైలీ వెళ్తారా? డైలీ వెళ్తారు, మా లవర్ కాబట్టి నేను వెళ్ళాలి కదా. ఆయనకి ఛాయ్ పోస్తారా డైలీ? డైలీ పోస్తా. మై గాడ్, ఎందుకు లక్కీ ఇలా అయిపోయావు? నాకు చాలా బాధ. నో నో నో, ఐ నో ఛాయ్ మేరకు ఛాయ్ నక్కో బేటా. ఓన్లీ మిల్కా? ఓ నో నో, మిల్క్ నో, మిల్క్ నో, ఛాయ్ నో, ఓ లక్కీ నో. నో నో నో, బిర్యానీ లేదు. మీరు ఎందుకు ఇట్లా అయిపోయారు? ఏంటి పరిస్థితి ఇది అనేసి ఏం చేద్దాం, చాలా బాధగా ఉంది బాబు. చాలా అంటే చాలా బాధగా ఉంది. మీరేంది, మీరేం చేయండి? నావే. ఏవి గొర్రెలా? ఇవన్నీ మీవేనా? అవన్నీ నావే. వావ్, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ గొర్రెల్ని, మీ అందాన్ని? ఈ ఛాయ్ అమ్మి ఆ కారు కొన్నా, ఈ గొర్రెలు కొన్నా. ఈ గొర్రెలన్నీ కొన్నావా? ఆయన మా ఆయన. ఓ మై గాడ్, ఇక్కడ ఆయన మా లవర్. ఇలా ఎంతమందిని మెయింటైన్ చేస్తారు లక్కీ? నేను అంతే, మీకు తెలీదు. మెయింటైన్ చేయడం ఏముందండి, ఛాయ్ అమ్ముకుంటున్నాను, ఏదో సరదాగా ప్రేమగా ఆయన అని పిలుస్తా, బావ అని పిలుస్తా. పిలిచినంత మాత్రాన్ని అయిపోరు కదా, పిలిచినంత మాత్రాన్ని అయిపోరు. అర్థమవుతుందా? ఈ ఇల్లు మాదే. చెట్టు చూడండి ఎంత బాగుందో, చిన్నప్పుడు వేసాను. చిట్టా? ఎవరు చిన్నప్పుడు వేసినావు? నా చిన్నప్పుడు వేసి ఆ చెట్టు. నీ చిన్నప్పుడు వేసావా? ఇప్పుడు మీకు ఎంత? ఈ బండి కూడా మాదే. ఏమండి, చెప్పా మిమ్మల్ని వీడియో తీస్తామని చెప్పా నేను, కానీ వీడియో తీస్తున్నందుకు మీరు నిజాలు చెప్పాలి కదా. అన్ని మీరు ఏదో కట్టుకథలా చెప్తున్నారండి. కారు నాది అంటే గొర్రెలు అంటావు. ఈ గొర్రెలు కూడా నాయే చూడు. అవునా? మరి గొర్రెల కింద ఊకే ఎంత ఏంటమ్మా సైకిల్ వస్తుంది? సైకిల్ అయినా కానీ నన్ను గుద్దుదండి. ఎందుకు? ఎందుకంటే లక్కీ ఆంటీ అంటే అందరికి అంత ఇష్టం. అవునా? మరి లక్కీ స్మైల్ అంటే అందరికి ప్రాణం. ప్రాణం. ఛాయ్ ఎవరు అడగలే మరి? ఛాయ్ అంటే నేను అయిపోయింది, అమ్మేశారా? ఖాళీదే. ఇలా పెట్టుకుంటే కాలిపోదా? మరి అయిపోయింది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నా. ఓ మై గాడ్, ఛాయ్ ఉందనుకున్నా, ఛాయ్ తాగుదాం అనుకున్నా, హెడేక్ వస్తుంది. నా ఛాయ్ కోసం వచ్చారా మీరు? అవును, హైదరాబాద్ నుండి వచ్చానండి. కావాలంటే మళ్ళీ స్పెషల్ గా పెట్టిస్తానండి. అవునా? ఛాయ్ కావాలా? అంకుల్స్ ఛాయ్ అని పిలుస్తారు అందరు నిన్ను. చూసారా ఛాయ్ కోసం? కానీ నా ఛాయ్ అయిపోయింది, ఏం చేద్దాం, తొందరగా అయిపోతుంది బాబు. నేను బాగానే చేస్తాను, చూసావు చెప్పారు బాగానే చేస్తానని. ఛాయ్ మంచిగా చేస్తుందా అంకుల్? అవునా? ఒకసారి ఇది మీ హౌసా? ఇది మా ఇల్లు అండి. ఎలా ఉంది చూడండి, ఎలాగా మేము పద్ధతిగా ముగ్గేసి పూలు పెట్టాము. ఓ అమ్మో, పద్ధతికి చీర కట్టినట్టే ఉన్నావు. మరి ఏమనుకున్నావు, మా ఇల్లు ఇదంతా. చెట్లు బాగున్నాయా? ఇవి నీ చిన్నప్పుడు వేసినావా? నా చిన్నప్పుడు వేసాను. ఇటు కూడా చూడండి, మందార పూలు ఉన్నాయి. బిగ్ బాస్ లో ట్రెండింగ్ లో ఉన్న మందార పూలు అంటే ఇవేనా? చూడండి, ఇవే మొన్నటిదాకా బిగ్ బాస్ లో మందార పూలు. అయ్యో, అవి నీలాగానే ఉంది. లేదండి, అవి నిన్నటి, అందుకే వాడిపోయి కింద పడి. చూసారా? వావ్, పువ్వుకి అందం వచ్చిందా, నీకు అందం వచ్చిందా? ఎలా ఉంది? సూపర్. ఇవన్నీ నా చెట్లు చిన్నప్పుడు వేసాను, కలర్ఫుల్ ఫ్లవర్స్. కానీ మరి నువ్వు ఛాయ్ అమ్మి ఇంత మెయింటైన్ చేస్తున్నావు అంటే అసలు చాలా ఛాయ్ అమ్ముడు అంటే అంత చీప్ అనుకుంటున్నారా మీరు? చాలా ఛాయ్ అమ్మిన ప్రతి ఒక్కరు కోటీశ్వర్లే.
అవునా? మరి అయితే నెక్స్ట్ మరి మేము చాయ్ అమ్ముకుందామా? నా పక్కన అమ్మో నా బిజినెస్ కి పోటీగా నువ్వు బిజినెస్ పెడతావా? చాయ్ బిజినెస్ ఇదే ఊర్లో పెడదాం అనుకున్నాను. ఇదే ఊర్లో మళ్ళీ పెడతావా? నో నో, నేను ఒప్పుకోను. ఎందుకు? వై? ఈ ఊరికి నేను ఒక్కదాన్ని లక్కీ ఆంటీ చాయ్ మాత్రమే ఫేమస్. బడేల్ అని చాయ్ కూడా వస్తుంది. బడేల్ రాణి చాయ్ బాగా పెడుతుంది, కానీ నేను పెట్టింది ఎందుకంటే అమ్మ మేము ఫ్యాన్లా మేము. ఓకే, బడేల్ రాణి మాకు కూడా తెలుసా? ఆమె చెప్తా ఉంటుంది మా చెల్లి అని చెప్తుంది. అవును, మా చెల్లి ఆవిడ. నేను ఆవిడ చెల్లిని కాదు, ఆవిడే మా చెల్లి. ఆవిడ ఒక నయనతార, ఒక జయమాలి, ఒక జయప్రద, ఒక జయసుధ అంట. మరి మీరెవరు? నేను అవేమీ లేదండి, జస్ట్ లక్కీ ఆంటీ. ఎందుకంటే అబ్బాయిలందరికీ ఆంటీలు అంటే చాలా ఇష్టం కాబట్టి. మీ ఏజ్ ఏం పెద్దగా కనపడలేదు, మరి ఆంటీ అని ఎలా అనుకుంటున్నారు మీరు? 30+ అండి. నా ఏజ్ లేకుండా ఎట్టుంటది? ఏం చూడాలండి? ఈ చెట్లు కూడా నేను చిన్నప్పుడే వేసాను. ఎంత మంచిగా ఫ్లవర్స్ పుడతాయంటే. అక్కడ వైట్ కూడా ఉన్నాయి, ఈ మధ్యలో ఎల్లో కూడా ఉన్నాయి. చూసారా? ఎల్లో కూడా, ఎల్లో, వైట్, పింక్, రెడ్ మందారం. బిగ్ బాస్ లో థ్రెడ్డింగ్ అయిన రెడ్ మందారం ఇదేనండి, ముద్ద మందారం. కానీ నాకు ఒకటే అనిపిస్తుంది, నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మీరు విలేజ్లో ఏం చేస్తున్నారా, ఎలా ఉన్నారా అనుకున్నా, కానీ ఛాయ్ అమ్ముకుంటూ ఇంత చక్కటి వాతావరణంలో చూడు. అసలు నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఛాయ్ అమ్ముకుంటేనే కానీ మీరు అసలు ఇంత ఇండ్లు ఇట్లా మరి కారు కొన్నారు, గొర్రెలు ఇవన్నీ ఎలా మెయింటైన్. కానీ చాలామంది అంటున్నారు కదా, ఒక అంకుల్ మీరు చూసుకొని ఇదంతా అంత పొలాలు రాయించుకున్నారు, గొర్రెలు ఇవన్నీ ఆస్తి కొరకు ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. నిజం? పాపిష్టి మంద అలాగే ఆడిపోసుకుంటారు బాబు. ఉంటే ఎవరు తింటే ఎవరు ఉంటే బతకలేవని ఇవ్వరు. పాపిష్టి మంద వీళ్ళు. సిటీ వదిలి అందుకు వచ్చినావా? సిటీ వదిలి అందుకు రాలా నేను. ఉన్నాయన్నీ అమ్ముకొని ఏమీ లేకుండా అయిపోయింది బాబు. అందుకని మళ్ళీ నా విలేజ్కి నేను వచ్చాను. ఒక అంకుల్ చూసుకున్నావా, అందుకే ఇక్కడికి వచ్చినావా అని అంటున్నా. నాకు అంకుళ్ళు అబ్బాయిలతో పని లేదు బాబు. చాయ్ వేడి చాయ్, అల్లం చాయ్. అంటే చాయ్ పేరుతో చెప్పి ఈ ఊర్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఏం ప్రోగ్రామ్స్ చేయట్లేదండి. మీరందరూ ఏదో పత్యాపారం చేస్తారని అది నా మీద రుదితే ఎలా బాబు? సమాజం కూడా అదే అనుకుంటుంది. ఇప్పుడు ఈ సమాజం చెడ్డది. ఇప్పుడు ఈ విలేజ్ లో నువ్వు ఎందుకున్నావు? నేను ఉంటాను, నా ఇష్టం, నా విలేజ్ ఇది. నేను ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా ఉంటాను. తప్పేముంది బాబు? నా మందార చెట్లు చూసుకుంటూ, నా మందార పువ్వులు చూసుకుంటూ, ఏదో టీ అమ్ముకుంటూ నేను బ్రతుకుతున్నాను. మీకేమైతుంది మధ్యలో బాధ? కానీ ఇప్పుడు జనాలు, ఇప్పుడు మీడియా వాళ్ళు ఇక్కడికి వస్తా అంటున్నారు. మరి రమ్మనండి, వస్తే నేను ఏదైనా ధైర్యంగా చెప్పగలను. కానీ లక్కీ మళ్ళీ మరి షార్ట్ టెంపర్ లాగా కోపం ఉంటుంది, కానీ నిజాలే మాట్లాడుతుంది, నీతిగా ఉంటుందని ఇన్నాళ్ళు విన్నాం. కానీ ఇప్పుడు ఒక అంకుల్ని చూసుకొని ఇక్కడ సిటీకి వచ్చి ఆ సిటీ వదిలిపెట్టి ఇక్కడ పల్లెటూరులో విలేజ్లో ఉంటున్నావా అని అంటున్నారు. ఎలాగా నేను ఖాళీగా ఉన్నాను, ఒక అంకుల్ తెచ్చి తగిలించమని మరి వాళ్ళకి. నాకు ఎలాగా ఎవడో లేడు, లేకపోయినా ఉన్నారంటున్నారు కాబట్టి మీరే తెచ్చి నాకు ఒకరిని తగిలించండి. మీ మీద తగిలిస్తాం, తీసుకుని వెళ్ళినావు కదా అని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తాను? ఏం మాట్లాడుతున్నారు మీరు? త్వరలో వీడియోలు కూడా బయటకు వస్తాయమ్మా. తీసుకురా, దమ్ముంటే వీడియోలు బయటకు వస్తాయి. బయటకు రాని అయ్యా, మాకేమన్నా భయమా? భయమే కాదమ్మా, అట్లా చేయడం తప్పు కదా. ఇట్లా మీరు విలేజ్ లకు వచ్చి ఇట్లా వేరే వాళ్ళని ఏం చేసాం? మీరు సమాజానికి ఏం నేర్పిస్తున్నారు చెప్పు? ఏమెందుకు సమాజం? ఎవరిదా సమాజం? సమాజానికి ఏం నేర్పిస్తున్నారు? అంకుల్ని తీసుకొచ్చి ఇట్లా పద్ధతి కాదు. నేను ఏ అంకుల్ తోని రాలేదు. అనవసరమైన మాట్లాడేవంటే మర్యాద ఉండదు చెప్తున్నా. ఏమనుకుంటున్నావో ఏమో. నా ముద్ద మందారం సాక్షిగా చెప్తున్నా, నీ మొఖం నాశనం గాను. నన్ను ఎందుకు అంటున్నారు? కొత్త క్రీమ్ రాసుకొని గ్లామర్ పెంచినావు. ఈ ముద్ద మందారం సాక్షిగా చెప్తున్నావు, నీ మొహం నాశనం గాను. ఎందుకంటే వట్టి పుణ్యానికి అంకుళ్ళు తెచ్చుకున్నాను, ఆస్తిని పడేసుకున్నాను అని చెప్తున్నావు. నేను బంగారం లాంటి టీ అమ్ముకొని బతుకుతుంటే పర్లేదు. టీ అమ్ముకొని అమ్మితే ఓకే, కానీ అంకుల్ని తీసుకురాకపోతే ఇది బెటర్. కానీ వస్తే వచ్చినావు, కానీ ఏదో సరదాగా 2 రోజులు ఉండి వెళ్ళిపో. కానీ ఇక్కడ వేరే 2 రోజులు ఉండి ఎలాగ వెళ్ళిపోతానయ్యా? నా కారు, నా బంగ్లా, నా ఇల్లు, నా వాకిలి, నా మందార పువ్వులు ఏమైపోవాలి? అంటే ఇప్పుడు ఛాయలు పెద్ద పెద్ద బిజినెస్ పెట్టిన వాళ్ళు ఇంట్లో కొనలేకపోతున్నారు. ఇవన్నీ తిరిగి ఛాయలా నువ్వు ఇంత ఎట్లా సంపాదిస్తావమ్మా? ఛాయ్ బాబు, అల్లం ఛాయ్ అంటే అంత స్పెషల్. ఒక ఛాయ్ 25 రూపాయలు మాత్రమే, 25 రూపీస్ ఓన్లీ. 25 ఇంత ఎట్లా సంపాదిస్తావు? పగలు రాత్రి, డే అండ్ నైట్ తెల్లార్లు అమ్ముతానే ఉంటాను బాబు. ఇలాంటి తెల్లార్లు మీరు డైలాగులు కొడతా ఉండండి. ఐ గోయింగ్. నో మై వీడియోలు ఇంక వద్దు నాకు. బాయ్ అండి. నువ్వు పెద్ద పతివ్రత కాడవు. మరి పతివ్రత అంట పరమాన్ని కొడితే తెల్లార్లు చల్లారలేదంట. నా టీ కొట్టు మీద కళ్ళు పడ్డాయి ఈ కర్రోడికి. ఏం చేస్తాడేమో, బిజినెస్ పెడతానంటున్నాడు. నా టీ కొట్టు బిజినెస్ పెట్టావు అనుకో, నీకు మొహం పగిలిపోద్ది. ఏమనుకుంటున్నావు ఏంటో, నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా. నేను వెళ్ళిపోతున్నా. బిజినెస్ నాది, వెళ్ళిపో దొబ్బే. ఓకే మేడం, మరి బాయ్. మీకు మీ ఊరికి ఓకేనా? ఓకే బాయ్. మళ్ళీ రమ్మంటారా? మళ్ళీ రాకు నాయన. నేను పడలేను. ఎందుకమ్మా? నా టీ దుకాణం పెట్టుకుంటాను. నీ గుట్టు బయట పడుతుందనా? నా గుట్టు నువ్వు బయట పెట్టినప్పుడు నీ గుట్టు బయట పడుతుందా? పెడతావు. తీసుకొని వస్తా, ఇంకా 4 మీడియం తీసుకోనరా. నలుగురు కాదు 40 మందికైనా నేను సమాధానం చెప్తా. లక్కీ ఇక్కడ. లక్కీనా? లక్కీ స్మైల్. లక్కీ స్మైల్ 722 లక్కీ ఆంటీ ఇక్కడ.
ఆంటీ ఓకే ఓకే మ్మ్. ఓకే అండి బాయ్ అండి ఓకే మరి See you.